హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డీమ్యాక్స్ దీపికా ఛానల్. సో ఈ వీడియోలో టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ సుమన్ టీవీలో నా వీడియోస్ చాలా ఉన్నాయి. సో చాలామంది నన్ను చాలా డేస్ నుంచి రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. మేడం మీ క్లాసెస్ చాలా బాగున్నాయి, సో షార్ట్కట్ మెథడ్స్ చాలా ఈజీగా ఉన్నాయి అని చాలామంది కింద నాకు కామెంట్ సెక్షన్లో మెసేజెస్ కూడా పెట్టారు. సో మీ అందరి కోసం సో వీలైనంత ఎక్కువ కంటెంట్ నేను ఇవ్వడానికి సో నా ఓన్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్ us మూవ్ టు ది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఆనంద్ బాట్ ఏ వాచ్ ఫర్ 682 రూపీస్. దిస్ అమౌంట్ ఇన్క్లూడ్స్ 10% ట్యాక్స్ అండ్ ది మార్కెట్ ప్రైస్. దెన్ ది మార్కెట్ ప్రైస్ ఈస్. చూడండి మనకి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అంటే సో మార్కెట్ ప్రైస్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూడండి. మనకేమన్నాడు, ఆనంద్ ఒక వాచ్ కొన్నాడు ఎంత 682 రూపీస్కి. కాకపోతే ఏంటి అంటే ఈ 10% ట్యాక్స్ అనేది మార్కెట్ ప్రైస్లో ఇంక్లూడ్ అయ్యింది అంటున్నాడు. సో దీనికి షార్ట్కట్ మెథడ్ ఏంటి అంటే 10% కదా, 10%ని మనం ఎలా రాయొచ్చు, 1/10 అని రాయొచ్చు. ఓకేనా. సో మనకి ఇనిషియల్ కాస్ట్, సో మనకి ఇనిషియల్గా ఏమవుతుంది, ఫైనల్గా ఏమవుతుందో చూడండి. ఇనిషియల్ అండ్ ఫైనల్. ఓకేనా. సో మనకి ఇనీషియల్గా 10 రూపీస్ అయితే దీనికి ట్యాక్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుంది, ఇది ట్యాక్స్ అనుకుందాం. సో ఈ ట్యాక్స్ యాడ్ చేయడం వల్ల ఏమైంది, 11 పార్ట్స్ అయింది. మనకి ఏమంటున్నాడు, ట్యాక్స్ని కూడా కలిపితే మనకు ఎంత అవుతుంది అమౌంట్, 682 రూపీస్. అంటే ట్యాక్స్ని కూడా కలిపింది అంటే ఏంటి, 11 పార్ట్స్ కదా. 11 పార్ట్స్ 682 రూపీస్ అయితే మనకేమంటున్నాడు, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఇదే కదా. సో మనకి మార్కెట్ ప్రైస్ ఏంటి, 10 పార్ట్స్. ఈ 10 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో చాలా ఈజీ. సో 11 1s 11 6. ఓకే, నెక్స్ట్ 11 2s. సో 62 into 10 is nothing but 622 rupees. Okay, what is the answer? Option C is the correct answer. Next, the area of a trapezium shaped field is 240 meters square. The distance between the two parallel sides is 15 meters and the length of one of the side is 20 meters. Then the length of the other parallel side is. చూడండి మనకి ట్రెపెజియం ఏరియా నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఫస్ట్ నేను దీన్ని జనరల్గా ఫిగర్కి ఇస్తాను. ఓకే, దిస్ ఈస్ ద ట్రెపెజియం. ఓకే, సో మనకి 2 ఏమవుతుంది, దిస్ ఇస్ ఏబి సిడి కదా. మనకి ఏబి అండ్ సిడి చూడండి, ఈ రెండు మనకి ప్యారలల్ లైన్స్. ఓకేనా. సో ఇందులో మనకేంటి, ఒక లెంత్ ఇచ్చారు. లెంత్ ఆఫ్ ది వన్ సైడ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్ ఇది 20 meters అయితే సో అదర్ సైడ్ మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. సో డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ సైడ్ మనకి ఏమి ఇచ్చాడు చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్ ఇస్ 15 meters. అలాగే మనకి ఏరియా కూడా ఇచ్చాడు. దీని నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ది ప్యారలలోగ్రామ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డిస్టెన్స్, that is h into a plus b. Okay, sum of this side is a and this side is b. This is the h. Okay, area he given as 240 equal to half into 15 into a plus b, that is 20 plus x. Okay, చూడండి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 20 ఇంటూ చూడండి డైరెక్ట్ నేను సింప్లిఫై చేస్తాను. 3 5s are 15, 3 8s are 24 and 0. Okay, next 5 1s are 5, 16s are 16 2s are how much, 32. 32 equal to 20 plus x. So what is the value of x equal to 32 minus 20 is nothing but 12. Okay, what is the answer? Option 3 is the correct answer. Next question, angles A and angles C are opposite angles in a parallelogram ABCD. Then the statement that always true is. చూడండి మనం ఆప్షన్స్ చూడగానే ఫస్ట్ మనకి క్వశ్చన్ చూడగానే మనకి అయితే అటు రావాలంటే సో ఇఫ్ దిస్ ఈజ్ ద parallelogram ABCD. ఓకే, సో మనకి ప్యారలలోగ్రామ్లో మనకి కండిషన్ ఏంటి అంటే ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. నెక్స్ట్ ఏంటి, ఈ రెండు మనకి ఆపోజిట్ కదా, యాంగిల్ ఏ యాంగిల్ సి అనేవి. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి. చూడండి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఏకి సికి మధ్యలో ఉన్నాయి. అంటే యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈక్వల్ టు 0. ఈ సి ఇటు వస్తే మైనస్ సి కదా, ఈక్వల్ టు 0. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 9x square y square into 3z minus 24 by 27xy into z minus 8. ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూడండి. 9x square y square. సో ఈ రెండిట్లో మనకి ఏంటి, ఈ రెండు కూడా మనకి 3 మల్టిపుల్. అంటే ఏంటి, నేను 3ని బయటకు తీయచ్చు కదా, ఇంటూ 3 బయటకు తీసే నాకు రిమైనింగ్ ఏంటి, z minus 4. సో z minus 3 8s కాబట్టి 3 minus 8, z minus 8 by 27 xy into
జెడ్ మైనస్ 8 చూడండి జెడ్ మైనస్ 8 జెడ్ మైనస్ 8 క్యాన్సిల్ అయిపోయింది 9 3 జా 27 ఇక్కడ ఆల్రెడీ 27 ఉంది సో దీస్ త్రీ కెన్ బి క్యాన్సిల్ నెక్స్ట్ ఇక్కడ XY ఉంది ఇక్కడ x² y² అంటే ఇక్కడ ఒక x క్యాన్సిల్ వైకి క్యాన్సిల్ సో వాట్స్ రిమైనింగ్ న్యూమరేటర్లో XY మాత్రమే మిగులుతుంది వాట్ ఈస్ ద ఆన్సర్ XY ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ the product of a non-zero whole number and its successor is always చూడండి ఈ క్వశ్చన్ చాలా మినిమం నాలెడ్జ్ ఉంటే చేయొచ్చు మనకి ఏమంటున్నాడు ఫస్ట్ మనకి హోల్ నెంబర్ పైన క్వశ్చన్ అడుగుతున్నాడు హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 0 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ క్వశ్చన్లో ఇచ్చాడు ద ప్రోడక్ట్ ఆఫ్ నాన్ జీరో అంటే ఈ జీరో కాకుండా ఎక్సెప్ట్ జీరో మిగతా వాటి గురించి అడుగుతున్నాడు ఏం అడుగుతున్నాడు నాన్ జీరో హోల్ నెంబర్స్ ఇవన్నీ కూడా నాన్ జీరో హోల్ నెంబర్సే కదా ఇట్స్ సక్సెసర్ అంటే ఏంటి ప్రిసీడింగ్ అంటేనేమో ముందు నెంబర్ సక్సీడింగ్ అంటే నెక్స్ట్ నెంబర్ అనమాట సో యూ కెన్ టేక్ ఎనీ మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి ఫస్ట్ నేను ఈ నెంబర్ తీసుకుంటే ఈ నెంబర్ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేసి ఏమొస్తుంది చూడండి 1 2 జా 2 ఓకే 2 అనేది ఒక ఈవెన్ నెంబర్ ఓకే సపోజ్ నేను 1 తీసుకోలేదు 2 తీసుకున్నాను అనుకుందాం ఈ 2ని 3తో మల్టిప్లై చేసి ఏమొస్తుంది చూడండి 2 3 జా 6 3 తీసుకుంటే 3 4 జా 12 సో చూడండి ఇవన్నీ కూడా ఏంటి మనకి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కదా సో ఈవెన్ ఇంటూ ఆడ్ ఏమవుతుంది జనరల్గా ఈవెన్ ఇంటూ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఓన్లీ అంతే కదా ఇదేమో ఆడ్ నెంబర్ ఇదేమో ఈవెన్ నెంబర్ ఇదేమో ఆడ్ నెంబర్ ఇదేమో ఈడ్ నెంబర్ ఈ రెండు నెంబర్స్ మనం మల్టిప్లై చేస్తే ఈవెనే వస్తుంది మనకు ఆప్షన్లో ఏమి ఇచ్చాడు అండ్ ఈవెన్ నెంబర్ ఓకే ఐ థింక్ ఇట్స్ క్లియర్ నెక్స్ట్ when a die is thrown the probability of getting a number which is multiple of both 2 and 3 ఈ క్వశ్చన్ని ఎప్పుడైతే మనం ఫోకస్డ్గా చూస్తామో ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది సో క్వశ్చన్ ఎప్పుడు హడావిడిగా చదవద్దు మ్యాథ్స్లో ఓకేనా మనకి ఏమంటున్నాడు ఒక డైని మనం త్రో చేస్తాం డైకి మనకి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి అంటే 1 2 3 4 5 6 సో డినామినేటర్లో 6 అవుట్కమ్స్ కాబట్టి మనం 6 రాయాలి నెక్స్ట్ మనకి ఏమంటున్నాడు ప్రాబబిలిటీ ఒక కండిషన్ పైన ఏ కండిషన్ పైన అడుగుతున్నాడు గెటింగ్ ఏ నెంబర్ విచ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 2 అండ్ 3 విచ్ ఈజ్ ఏ నెంబర్ అంటే ఒక్క నెంబర్ మాత్రమే ఒక నెంబరు 2కి 3కి కామన్గా ఉన్న మల్టిపుల్ అయి ఉండాలి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి 2 మల్టిపుల్స్ అయితే చూడండి 2 మల్టిపుల్స్ రాద్దాం ఫస్ట్ ఇక్కడ ఓకే అప్ టు 6 వరకు 2 మల్టిపుల్స్ ఏంటి 3 మల్టిపుల్స్ ఏంటి ఒకసారి క్లియర్గా చూడండి ఓకే 2 మల్టిపుల్స్ మనకి ఏమున్నాయి ఇక్కడ 2 4 6 నెక్స్ట్ 3 మల్టిపుల్స్ మనకి ఏమున్నాయి 3 6 మనకి ఏమంటున్నాడు బోత్ 2 అండ్ 3కి కామన్గా ఉన్న మల్టిపుల్ ఏంటి ఓన్లీ 6 దట్ ఈస్ ఓన్లీ 1 నెంబరే కదా అందుకోసమని 1/6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే చూసారు కదండి క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము సో ఈ క్వశ్చన్స్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మనకి టెట్ ఎగ్జామ్ అయిపోయే వరకు మనం రెగ్యులర్గా డైలీ వీడియోస్ అన్ని ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము సో వీళ్ళనంత ఎక్కువ మందికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ